జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. మరోవైపున చూస్తే దొంగ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి. మన అప్పలరాజు డాక్టర్ శ్రీకాకుళం ఒకసారి చూస్తే పాపం అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంటు, కారు కాదు, 18 ఏళ్ళ పిల్లోడు బైక్ యాక్సిడెంటు. పాపం బైక్ యాక్సిడెంట్ పొరపాటున జరిగితే వెంటనే ఆ పిల్లోడు 108కి వెంటనే ఆ పిల్లోడే ఫోన్ చేసినాడు. ఆపి ఆ ఒక గొర్రెల కాపరిని గుద్దిన అతన్ని పాపం తనే సిపిఆర్ కూడా చేసినాడు. మళ్ళా అప్పలరాజే మళ్ళీ పోలీసులకు కూడా ఫోన్ చేసి కూడా పిలిపించినాడు. అప్పలరాజు మీద పెట్టిన కేసు ఏంది? మర్డర్ కేసు అంట, కుట్ర అంట మర్డర్. ఇక్కడేమో ఇప్పుడు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు ట్రోల్ చేస్తారో. ఇలాంటి పిచ్చి పిచ్చి లాజిక్లు చెప్తారు మొన్ననే. ఏమన్నా లాజిక్ అసలు? అంటే బైక్తో గుద్దేసి చంపితే పర్వాలేదు, కారుతో గుద్ది చంపితే మాత్రమే నేరమా? కనీసం సిగ్గు అనిపించట్లేదు ఇంత అడ్డగోలుగా సమర్థించడానికి. ప్రజలందరికీ తెలుసు ఆ రోజు ఏం జరిగింది, సిద్ధిరప్పలరాజు కొడుకు ఏం చేశాడు, ఆ తర్వాత సిద్ధిరప్పలరాజు కేసును తారుమారు చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాడు అనేది అందరికీ తెలుసు. మరి ఇంత అడ్డగోలు సమర్థన ఎంత మీ పార్టీ అయితే మాత్రం చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మీరు ఎలా మాట్లాడుతుంటే నిజంగా మీకు పిచ్చి అనుకుంటారండి. ఇలాంటి కామెంట్లు ఎప్పుడు కూడా దయచేసి చెయ్యొద్దు. ఆ రోజు ఏం జరిగిందో అందరికీ తెలుసు. గుద్దేసి పారిపోయింది కాకుండా ఎలా జగన్మోహన్ రెడ్డి ఏమైనా కవర్ చేస్తున్నాడంటే సిపిఆర్ చేశాడు. ఏం లాజిక్ అండి ఇవన్నీ కూడా? పారిపోయారు అందరికీ తెలిసిందే, కేసును తారుమారు చేయాలని చూశారు అందరికీ తెలిసిందే, తన కొడుకు ప్లేసులో ఇంకొకరిని పెట్టే ప్రయత్నం చేశారు అది అందరికీ తెలిసిందే. ఇంత అడ్డగోలుగా దొరికిన తర్వాత కూడా కనీసం మీకు ఏమాత్రం సిగ్గు సెరవు లేకుండా ఎలా సమర్థిస్తున్నారండి? ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకండి, ఉన్న పొరుగు పోతుంది. మిమ్మల్ని ట్రోల్ చేయడంలో తప్పులేదు. మీరు సగం సగం తెలుసుకొని మాట్లాడుతున్నారా, లేదంటే ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరకాటు పెట్టాలి కాబట్టి మా పార్టీ నాయకులు మనుషులు చంపేసినా సరే మేము సమర్థిస్తామంటే దాన్ని ఎవడో హర్షించడండి. ఈ పిచ్చి మాటలు మానేయండి కాస్త. ఇంకా సిద్ధిరప్పలరాజుని కవర్ చేసిన చాలు, ఎక్కడితో వదిలేస్తే బాగుంటుంది ఈ విషయం.